హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే పిండితో 4-5 రకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినప్పప్పుని, 3 కప్పుల బియ్యాన్ని, అలాగే 1/2 కప్పు శనగపప్పుని తీసుకొని 2 నుండి 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని 5 నుండి 6 గంటలు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టే ముందు 1/2 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర వేసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ మెత్తని పిండిని రాత్రంతా ఫర్మెంట్ కోసం అలాగే వదిలేయాలి. దీంట్లోకి నీళ్లు ఏమీ యాడ్ చేయకూడదు, జస్ట్ అలాగే ఉంచి దాన్ని రాత్రంతా ఫర్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లాగా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన బ్యాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఇలా పులిసి ఉంటుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇడ్లీ కోసం దాంట్లోకి కొంచెం ఉప్పుని అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని దానిపైన కొద్దిగా నూనె వేస్తూ ఆ ప్లేట్స్లో స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్స్లో ఇడ్లీ పిండిని నింపేసి ఇడ్లీ పాత్రని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పై పెట్టి ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని మరిగించాలి. ఇలా పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని అందులో పెట్టి మూత పెట్టి 18 నుండి 20 నిమిషాలు ఉడికించాలి. అంతే, ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలో గుంత పొంగనాల కోసం పిండిని తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్ వేసి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు వేసి బ్యాటర్ కలుపుకోవాలి. గుంత పొంగనాల పెనాన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె వేసి ఈ బ్యాటర్ని వేసి మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మరో వైపుకు తిప్పి 1 నిమిషం అలాగే ఉంచి సర్వ్ చేసుకోవాలి వేడిగా. ఇడ్లీలు కుక్ అయిన తర్వాత వేడిగా వాటిని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ కోసం ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని దానిలోకి కొద్దిగా చక్కెర అలాగే కొద్దిగా ఉప్పు మరికొన్ని నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి. ఈలోపు దోశ ప్యాన్ని హై ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా నీళ్ళు చల్లుకొని మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 ఫుల్ స్పూన్ బ్యాటర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కారం వేసి మరి కొంచెం నూనె వేసి దోశను వేగనివ్వాలి. తర్వాత మరోవైపుకి తిప్పేసుకోవాలి. అంతే, దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పైన ఇలా బ్యాటర్ పోసి మూత పెట్టేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. ఇది ఒకవైపు కాలగాని మరోవైపుకు తిప్పేసుకోవాలి. అంతే, సెట్ దోశ రెడీ అవుతుంది. ఇలాగా ఒకే పిండితో 4-5 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.